గోర చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈ ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? మీరందరూ రెడీగా ఉన్నారా కథ వినటానికి? మరి ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? అనగనగా రామాపురం అనే గ్రామంలో సేనయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు పిల్లలు. అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వాటిని గ్రామంలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో భార్యా పిల్లలను పోషించేవాడు. అతను చాలా కష్టజీవి పిల్లలు. ఇదిలా ఉండగా ఒకరోజు రాజుగారి ఆస్థానంలో పనిచేస్తున్న రాఘవయ్య అనే వ్యక్తి రాజకార్యం మీద అడవి మార్గం గుండా ప్రయాణిస్తాడనమాట. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత రాఘవయ్యకు బాగా ఆకలి వేస్తుంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. బాగా నీరసించిపోతాడనమాట ఆకలితో. సరే, దగ్గరలో ఏమైనా ఉందేమో చూద్దాం, తినేసేసి కొద్దిగా అప్పుడు మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిద్దాం అనుకుంటాడు రాఘవయ్య. అయితే ఎంత వెతికినా కూడా తినటానికి ఏమీ దొరకవు పిల్లలు. ఇక రాఘవయ్య ఇలా అనుకుంటాడు మనసులో, ఎంత వెతికినా కూడా తినటానికి ఏమీ దొరకట్లేదు, కనీసం ఒక చెట్టు క్రిందైనా సరే కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత బయలుదేరతాను అని చెప్పి అనుకుని ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అక్కడ సేనయ్య భోజనం చేస్తూ కనిపిస్తాడు. అయితే రాఘవయ్య సేనయ్య దగ్గరికి వెళ్ళి, బాబు, ఇక్కడికి దగ్గరలో తినటానికి ఏమైనా దొరుకుతుందా అని అడుగుతాడు. ఇక్కడికి 5 మైళ్ళ దూరంలో దొరుకుతుందండి అని చెప్పి చెప్తాడు సేనయ్య. అప్పుడు రాఘవయ్య, అమ్మో, 5 మైళ్ళ, 4 అడుగులు వేచే ఓపిక కూడా నాకు లేదు, బాగా ఆకలేస్తుంది అని చెప్పి అంటాడనమాట. దానికి సేనయ్య, బాబు, మీకు అభ్యంతరం లేకపోతే నేను తెచ్చుకున్నటువంటి భోజనంలో సగం పెడతాను, తింటారా అని చెప్పి అడుగుతాడు. దానికి రాఘవయ్య సంతోషంగా అంగీకరిస్తాడు. అప్పుడు సేనయ్య తను తెచ్చుకున్న భోజనంలో నుండి సగం భోజనం రాఘవయ్యకి పెడతాడు పిల్లలు. ఆ భోజనం తిన్నటువంటి రాఘవయ్య సంతోషంతో, నువ్వు చాలా మంచివాడివి, ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేను అని చెప్పి, ఇదిగో ఈ 30 వరహాలు తీసుకో అని చెప్పి అంటాడనమాట రాఘవయ్య. కానీ సేనయ్య, వద్దు బాబు, నేను ఏమీ ఆశించి భోజనం పెట్టలేదు, భోజనం పెట్టి డబ్బులు తీసుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటాడనమాట. సేనయ్య మంచితనము, నిజాయితీ రాఘవయ్యకు బాగా నచ్చుతుంది. సరే, అయితే నీకు ఏ అవసరం వచ్చినా సరే నన్ను వచ్చి కలువు అని చెప్పి అక్కడి నుంచి రాఘవయ్య రాజకార్యం మీద వెళ్ళిపోతాడు. అప్పుడు సేనయ్య అడవిలో కట్టెలను కొట్టుకుని ఆ కట్టెలను అమ్మటానికి ప్రక్క గ్రామంలో ఉన్నటువంటి రంగయ్య అనే భూస్వామి ఇంటికి వెళ్తాడు. అక్కడ రంగయ్య సేనయ్యను చూసి ఇలా అంటాడనమాట, రా సేనయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటాడనమాట. అని ఆ కట్టెల్ని తీసుకుని, ఇదిగో సేనయ్య, నా దగ్గర ఈరోజు 1 వరహానే ఉంది, ఈ వరహా తీసుకో, మళ్ళీ నువ్వు కట్టెలు నమ్మటానికి వస్తావు కదా, అప్పుడు మిగిలిన 3 వరహాలు ఇస్తాను అంటాడు రంగయ్య. దానికి సేనయ్య, సరే బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ 1 వరహాను తన భార్య అయినటువంటి సుగుణకు ఇస్తాడు. అప్పుడు భార్య అంటుందన్నమాట, ఏంటండి రోజు 2 వరహాలు తెచ్చేవాళ్ళు ఈరోజేంటి 1 వరహానే తెచ్చారు అని అంటుందన్నమాట. దానికి సేనయ్య, ఈరోజు రంగయ్య గారి దగ్గర డబ్బులు లేవంట, మళ్ళీ కట్టెలు అమ్మటానికి వచ్చినప్పుడు తీసుకోమన్నారు అని అంటాడు. దానికి సుగుణ, మీ మంచితనం చూసుకునే ఆయన అలా చేస్తున్నాడు, ఆయన దగ్గర డబ్బులకు కొదవేంటండి అని చెప్పి అంటుంది సుగుణ. సర్లే, ఇస్తానన్నాడు కదా,
ముందు నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అంటాడు సేనయ్య. అదేంటండి, మధ్యాహ్నం భోజనం సరిగ్గా చేయలేదా? ఇంత తొందరగా భోజనం పెట్టమంటున్నారేంటి అని అడుగుతుంది సుగుణ. అప్పుడు సేనయ్య మధ్యాహ్నం జరిగిన విషయమంతా సుగుణకు చెప్తాడనమాట. రాఘవయ్య గారికి భోజనం పెట్టానని, దానికి ప్రతిఫలంగా ఆయన 30 వరహాలు ఇస్తానన్నారని, వాటిని తను తీసుకోలేదని భార్యకి చెప్తాడు. అప్పుడు సుగుణ అంటుందన్నమాట, 30 వరహాలా? తీసుకోవచ్చు కదండి, మీరన్నీ ఇలాగే చేస్తారు, ఏదైనా అంటే కోపం వస్తుంది అని చెప్పి అంటుందన్నమాట. మనం భోజనం పెట్టి డబ్బులు తీసుకుంటే అర్థం ఉండదు. ముందు నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టు, నీకు ఇవన్నీ అర్థం కావులే అని చెప్పి అంటాడు సేనయ్య. ఆ మరుసటి రోజు సేనయ్య మళ్ళీ కట్టెలను కొట్టుకోవడానికి అడవికి వెళ్తాడు పిల్లలు. అలా వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక బంగారు కడియం మెరుస్తూ కనిపిస్తుందన్నమాట. ఏంటా అది అని సేనయ్య దగ్గరికి వెళ్ళి చూస్తాడు. చూస్తే నిజంగానే బంగారు కడియం పిల్లలు. అయ్యో, దీన్ని ఎవరో పోగొట్టుకున్నారు, ఎవరైనా వస్తారేమో కాసేపు చూద్దాము అని చెప్పి చాలాసేపు వేచి చూస్తాడు. బంగారు కడియం కోసం ఎవరైనా వస్తారేమో తిరిగి ఇద్దామని చెప్పేసి. కానీ ఎంతసేపు చూసినా ఎవ్వరూ రారు పిల్లలు. అప్పుడు సేనయ్య ఆ బంగారు కడియాన్ని తీసుకుని రంగయ్య ఇంటికి వెళ్తాడు. వెళ్ళి, అడవిలో నాకు ఇలా బంగారు కడియం దొరికిందండి, దీని విలువ ఎంతో చెప్తారా? దీన్ని తీసుకుని నాకు డబ్బులేమైనా ఇస్తారా అని చెప్పి అంటాడనమాట. అప్పుడు రంగయ్య, ఇది మేలిమి బంగారం, ఇది ఎక్కువ రేటే ఉంటుంది, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు, నువ్వు ఈ కడియాన్ని నీతో పాటు తీసుకుని వెళ్ళిపో, రేపు ఇదే సమయానికి మా ఇంటికి రా, నేను నీకు డబ్బులిస్తాను అంటాడు రంగయ్య. సరేనని చెప్పి సేనయ్య ఆ బంగారు కడియాన్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు పిల్లలు. ఇలా ఇంటికి వెళ్ళాడో లేదో 2 రాజభటులు వచ్చి సేనయ్య సేనయ్య అని పిలుస్తారు. అప్పుడు సేనయ్య, ఏంటి బాబు ఇలా వచ్చారు, నాతో ఏమన్నా పనా అని చెప్పి అడుగుతాడనమాట. నీతో మాకు పనేంటి, చేసిందంతా చేసి నాటకాలు ఆడుతున్నావు. రంగయ్య గారింట్లో నువ్వు కడియం దొంగతనం చేశావంట కదా, ఆ కడియాన్ని నిన్ను గ్రామాధికారి గారు తీసుకుని రమ్మన్నారు, నువ్వు వెంటనే మాతో రా అని చెప్పి అంటారు రాజభటులు. దానికి సేనయ్య, నేనేమీ దొంగతనం చేయలేదు, ఆ కడియం నాకు అడవిలో దొరికింది, పదండి గ్రామాధికారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి అంటాడనమాట. ముగ్గురు కలిసి గ్రామాధికారి దగ్గరికి వెళ్తారు. ఇంతలో అప్పటికే అక్కడికి రంగయ్య వచ్చి ఉంటాడు. సేనయ్యను చూసినటువంటి రంగయ్య గ్రామాధికారితో, అదిగో సేనయ్య వస్తున్నాడండి, అసలు విషయం అడిగి నిజం తేల్చండి, నాకు నా బంగారు కడియం ఇప్పించండి అని చెప్పి అంటాడనమాట. ఆ మాటలకు గ్రామాధికారి, సేనయ్య, ఆ బంగారు కడియం నీకు ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతాడు. ఆ కడియం నాకు అడవిలో దొరికిందండి, అందుకని నేను ఆ కడియాన్ని తీసుకుని రంగయ్య గారి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వమని అడిగాను, ఆయన అంత డబ్బు నా దగ్గర లేదు, మరుసటి రోజు రమ్మని చెప్పారు అని చెప్పి అంటాడనమాట. నువ్వు అబద్ధాలు చెప్పకు, రంగయ్య గారికి డబ్బులకు కొదవేంటి, ఈ ఊళ్ళో భూస్వామి ఆయనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే రంగయ్య గారింట్లో ఆ కడియం దొంగతనం చేసి అబద్ధాలు ఆడుతున్నావు. రంగయ్య గారు చెప్పిన ఆనవాళ్లు ప్రకారం ఆ కడియం రంగయ్య గారిదే. నువ్వు నిజం చెప్తావా, లేదంటే గనక 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తావా అని చెప్పి అడుగుతారు గ్రామాధికారి. అప్పుడు సేనయ్య, లేదు బాబు, నేను చెప్పేది నిజం, రంగయ్య గారే అబద్ధం చెప్తున్నారు, డబ్బు మీద ఆశతో ఆయన ఇలా అబద్ధం చెప్తున్నారు నా కడియం కాజేయాలని అని చెప్పి అంటాడనమాట. కానీ గ్రామాధికారి సేనయ్య మాటలను ఆలకించుకోరు. ఇంతలో ఇలా వాదోపవాదనలు జరుగుతుండగానే అక్కడికి రాజకార్యం మీద వెళ్ళారు కదా రాజుగారి ఆస్థానంలో పనిచేసే రాఘవయ్య గారు, ఆ దారిన
అటు వస్తారనమాట. అక్కడ ఏదో వాదన జరుగుతుందని అక్కడికి వచ్చి గ్రామాధికారితో అంటారు, ఏంటండి ఏదైనా కష్టమైన సమస్య అని అడుగుతారు. అప్పుడు గ్రామాధికారి, కష్టమైన సమస్య ఏం కాదండి, ఈ సేనయ్య రంగయ్య గారి ఇంట్లో కడియం దొంగతనం చేశాడు, పైగా అడిగితే అబద్ధం చెప్తున్నాడు అని అంటారు. అప్పుడు రాఘవయ్య, ఈ సేనయ్య నాకు ముందే తెలుసండి, అతను చాలా నిజాయితీపరుడు, అతను ఇలా చేసి ఉండడు, ఈ సమస్యని మనం రాజుగారి దగ్గరికి తీసుకెళ్లటమే మంచిది అని చెప్పి అంటాడనమాట. అప్పుడు గ్రామాధికారి, సరే అండి, మీ ఇష్టానికి నేను అడ్డు చెప్పను, రాజుగారి దగ్గరే ఈ సమస్యను తేల్చుకుందాం అని చెప్పి అంటాడు గ్రామాధికారి. అప్పుడు రాఘవయ్య రంగయ్యను సేనయ్యను తీసుకొని రాజుగారి ఆస్థానానికి వెళ్తాడనమాట. అప్పుడు ఆ విషయం అంతా విన్నటువంటి రాజుగారు, ఆ కడియాన్ని ఒకసారి ఇవ్వండి అని అంటారు. అప్పుడు ఆ కడియాన్ని చూసి రంగయ్యతో అంటారనమాట రాజుగారు, ఏం రంగయ్య, ఈ కడియం నీదేనా అంటారు. అప్పుడు రంగయ్య, అవునండి, ఈ కడియం నాదే, దాన్ని సేనయ్యే ఇలా దొంగతనం చేసి అబద్ధం ఆడుతున్నాడు అంటాడు రంగయ్య. సరే అయితే నువ్వు ఈ కడియానికి జోడీగా రెండో కడియం కూడా చేయించుకుని ఉంటావు కదా, ఒకసారి ఆ రెండో కడియం చూపించు అంటారు రాజుగారు. అప్పుడు రంగయ్య, ఆ రెండో కడియం కూడా సేనయ్యే తీసి ఉంటాడండి అంటాడు. అప్పుడు రాజుగారు సేనయ్యని ఇలా అడుగుతారనమాట, ఏం సేనయ్య, రెండో కడియం కూడా నువ్వే దొంగిలించావంటున్నాడు రంగయ్య, దీనికి నీ సమాధానం ఏంటి అని అడుగుతారు. దానికి సేనయ్య, లేదయ్యా, నిజంగా నాకు ఈ కడియం అడవిలోనే దొరికింది, నేను రెండో కడియాన్ని తీయలేదయ్యా, నేను కట్టెలు అమ్ముకోవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి, ఆయన డబ్బులిచ్చేవాళ్ళు, నేను తీసుకుని వచ్చేసేవాణ్ణి, ఎప్పుడు వాళ్ళ ఇంటి లోపలికే వెళ్ళింది లేదయ్యా అని అంటాడు సేనయ్య. దానికి రాజుగారు, రంగయ్య, రెండో కడియం మీ ఇంట్లో ఉండి ఉంటుంది కదా రంగయ్య, ఆ రెండో కడియాన్ని తీసుకుని వస్తే నేను నీకు ఈ మొదటి కడియాన్ని ఇస్తాను అంటారు రాజుగారు. లేదయ్యా, సేనయ్య ఒట్టి అబద్ధాల కోరు, అతను అబద్ధాలు చెప్తున్నాడు, రెండో కడియం కూడా అతనే తీసేశాడు బాబు అని అంటాడు. అప్పుడు రాజుగారు, ఆపు నీ మాటలు రంగయ్య, నువ్వు ముందు ఒక్క కడియమే కదా పోయిందని గ్రామాధికారికి ఫిర్యాదు చేశావు అని అంటారనమాట. మరి నేను అడిగే వరకు రెండో కడియం విషయం గురించి ఎందుకు చెప్పలేదు రంగయ్య అని అంటారు రాజుగారు. నేను ఆ కడియం విషయం మర్చిపోయానండి అని చెప్పి అంటాడు రంగయ్య. సరే అయితే అని రాజుగారు తన చేతిలో ఉన్నటువంటి కడియాన్ని చూపించి, ఇదేనా రంగయ్య నీ రెండో కడియం అని అంటాడనమాట. అవునయ్యా, ఇదే నా రెండో కడియం, చూశారా ఈ కడియాన్ని సేనయ్య దొంగతనం చేసి ఇంకా ఎలా బొకాయిస్తున్నాడో అని అంటాడు రంగయ్య. ఆ మాటలు విన్నటువంటి రాజుగారికి చాలా కోపం వస్తుంది. అప్పుడు రాజుగారు కోపంతో, ఇక చాలించు నీ మాటలు, ఈ కడియం నాది, నేను అడవిలో ఒకరోజు వేటకు వెళ్తూ ఈ కడియాన్ని పోగొట్టుకున్నాను, అప్పటి నుండి రెండో కడియం నా దగ్గరే ఉండిపోయింది, ఇది నిజంగానే సేనయ్యకు అడవిలో దొరికిందని నేను నమ్ముతున్నాను, నీ నాటకం ఇక్కడితో ఆపి నువ్వు తప్పు చేశానని ఒప్పుకుంటావా, లేదంటే గనక 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించమంటావా అని చెప్పి అడుగుతారు రాజుగారు. అప్పుడు రంగయ్య, లేదు బాబు, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను, ఈ కడియం నిజంగానే సేనయ్యకు అడవిలో దొరికింది, నేనే దురాశతో ఆ కడియాన్ని సొంతం చేసుకుందాము అనుకున్నాను అని చెప్తాడు రంగయ్య. అప్పుడు రాజుగారు సేనయ్యను ప్రజలందరి మధ్యలో దోషిగా నిలబెట్టినందుకు 2000 వరహాలను నష్టపరిహారం చెల్లించు, లేదంటే గనక 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తాను అని అంటాడు. దానికి రంగయ్య, లేదు బాబు, నేను ఆ 2000 వరహాలను సేనయ్యకు చెల్లిస్తాను అని చెప్పేసి సేనయ్యకు 2000 వరహాలను నష్టపరిహారంగా చెల్లించి తన తప్పును క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు సేనయ్య
రాజుగారికి కృతజ్ఞతలు చెప్పుకుని బయటకు వచ్చిన తర్వాత రాఘవయ్యను కలిసి, చాలా కృతజ్ఞతలు బాబు, మీరు లేకపోతే ఈరోజు నేనేమయ్యేవాడినో అని చెప్పి అంటాడనమాట. అప్పుడు రాఘవయ్య, నీ మంచితనం, నిజాయితీ ఎక్కడికి పోవు, అవే ఈరోజు నిన్ను కాపాడాయి అని చెప్పి అంటాడు. అప్పుడు సీనయ్య ఆ 2000 వరహాలను ఇంటికి తీసుకెళ్ళి సంతోషంగా హాయిగా గడుపుతాడు. పిల్లలు విన్నారు కదా ఈ కథను? ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, దురాశ దుఃఖానికి చేటు. ఎప్పుడు కూడా మనం పరుల సొమ్ముకు ఆశపడకూడదు. కష్టపడి పని చేసుకోవాలి. అబద్ధాలు ఆడకూడదు. ఎప్పుడు నీతిగా నిజాయితీగానే ఉండాలి. సత్ప్రవర్తనతో మెలగాలి. విన్నారు కదా పిల్లలు? మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.